ఇది గుంటగలగరాకు పుదీనా రోటి పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్ అండ్ హోమ్ ఐడియాస్. ఈరోజు నా రెసిపీ బిరింగరాజ్ పచ్చడి, అంటే రోటి పచ్చడి మిక్సీలో వేస్తాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. మా గార్డెన్లో బిరింగరాజ్ బాగా అయింది, దాన్ని ఇప్పుడు తెంపుతాను, చూడండి. ఇదంతా బ్రింగరాజ్. ఇదిగో చూడండి బ్రింగరాజ్. ఇదే బ్రింగరాజ్ అంటే గుంటగలగరాకు. ఈ గుంటగలగరాకును హెన్నాలలో మళ్ళీ హెయిర్ ఆయిల్స్లో వాడతారు. జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అసలు ఈ బ్రింగరాజ్ ఈ గుంటగలగరాకు లేకుండా ఎటువంటి హెన్నా ప్యాక్స్ కూడా రెడీ కావు. దీంతో బ్లాక్ కలర్ వస్తుంది అన్నట్టు, అందుకొరకనే ఉపయోగిస్తారు. ఇంకా ఏంటంటే దీంట్లో ఫుల్ ఐరన్ ఉంటుంది. ఫుల్ అంటే చాలా ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది. దీన్ని మా అమ్మ పచ్చడిగా చేసేది. అంటే ఒకసారి నేను ఒక మ్యాగజైన్, ఒక బుక్ కొనుక్కున్నాను. అది బ్యూటీ పార్లర్ కొరకు ఉండేది. ఎట్లాంటి హెర్బ్స్ యూజ్ చేస్తే ఎట్లాంటి యూజెస్ వస్తాయి, దీంతో మనము ఏం యూజ్ చేసుకోవచ్చు అని బుక్ ఉండే. అయితే మా ఫ్రెండ్ వచ్చి ఆ బుక్ తీసుకుపోయింది. ఆ బుక్ తీసుకుపోయే లోపల మా అమ్మకి నేను పరిచయం చేయించినది గుంటగలగరాకంటే. అయ్యో మా గుంటగలగరాకు తెలిసే, కానీ అది ఎక్కడ దొరకలేదు, దానికి ఖచ్చితంగా ఎట్లా గుర్తుపట్టాలనో కూడా నాకు తెలియకపోయింది. ఇప్పుడు చూసినా కదా మా అమ్మమ్మ పచ్చడి చేస్తుండే, రోట్లు వేసి నూరుతుండే, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిగడ్డలు అన్నీ వేసి పచ్చిమిరపకాయలు మంచిగా నిప్పుకల మీద వేయించి మంచిగా పచ్చడి చేస్తుండే. ఎంత టేస్టీగా ఉంటుండే అసలు. ఇది పచ్చడి తింటే యానిమియా అనేదే రాదు, రక్తహీనత ఉండదు, చాలా బాగుంటుంది అని మా అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ చేసేదంట. అంటే ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన సాంప్రదాయంలో ఉన్నది, కానీ మన వరకు రాలేదు. పల్లెటూర్లలో గుంటగలగరాకుతోని పప్పులు కూరలు కూడా చేసుకుంటారు. పుదీనా అంతా ఏరి పెట్టేసి దీన్ని నీళ్ళల్లో నానబెడుతున్నాను ఒక 2 నిమిషాలు. గుంటగలగరాకును ఒక 10 నిమిషాలు అయింది నీళ్ళల్లో నానబెట్టేసిన. దాంట్లోకి వెళ్ళి డస్ట్ అంత దుమ్ము మట్టి అంత వెళ్ళిపోతుంది. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, గుంటగలగరాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలా. దీంట్లో నుంచి నేను ఈ గుంటగలగరాకులో నుంచి ఆకులే ఏర్తలేను, కాడలు, విత్తనాలు, కొమ్మలు అన్నీ వేస్తున్నా. వేరు మాత్రమే కొంచెం గుల్లిపోయినవి ఉంటే అవి తీసేస్తున్నాను. ఎందుకనంటే ఈ కాడలు ఇవన్నీ ఉంచితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మా అమ్మ చెప్పేది. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి ఇవన్నీ వేసి తొక్కు నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేది. కొద్దిగా చింతపండు వేసుకోవాలి నానబెట్టి. ఇప్పుడు ఇంత కూరకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా, ఏమి ఏర్పడదు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవన్నిటినీ మనము కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నట్టు. కొంతేమో నూనె వేసుకోవాలా, కొంతనేమో డ్రై రోస్ట్ చేసుకోవాలా. ఈ పప్పులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేస్తున్నాను శనగపప్పు, ఇంకా కొంచెం మినపప్పు వేస్తున్నాను. అయితే ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనె వేయొద్దు, నూనె వద్దనే కదా మనం రోటి పచ్చడి చేసుకునేది. అలాంటప్పుడు ఈ నూనె జోలికి పోకపోతేనే మంచిది. అసలు ఈ గుంటగలగరాకు మనము పచ్చడి చేసుకోవడము ఎంత మంచిదంటే రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం వస్తుంది. మెయిన్ ఉద్దేశం అదే. ఏదన్నా లోపల జ్వరాలు వస్తుంటే ఈ గుంటగలగరాకు పుదీనాతోని పచ్చడి చేసి పెడుతుండే మా అమ్మ. ఈ ఎల్లిగడ్డలు ఏంటంటే మనకు ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి. అంటే ఎల్లిగడ్డలు తినద్దు, ఎల్లిగడ్డలే గోళీలా అంటారు కొంతమంది. అవును, అదేవిధంగా తినద్దు, కాకపోతే పచ్చళ్ళల్లో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇవి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి, మంచిగా ఉంటుంది టేస్టు. ఇంకా ఈ ఆకులు, ఈ పచ్చిమిర్చిని కట్ చేయకుండా ఇట్లనే వేసుకుంటే ఏమవుతుందంటే అవి పగులుతాయి, డమ్ అని. పగిలితే సూపర్ టేస్ట్ ఉంటుంది. కట్ చేసి వేసిన దానికంటే పగిలితే మాత్రం టేస్ట్ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ మంచిగా వస్తుంది నేను చేసే వంటలలో. అంటే ఇట్లాంటివి కూడా కొన్ని టిప్స్ నేను చెప్పేటివి. పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసే కంటే దీన్ని అట్లనే రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే పగులుతాయి, అవి మధ్యలో పగిలి టేస్ట్ బాగుంటుంది. ఈ పుదీనాను కూడా కొంచెం నూనె వేసిన కదా, అదే నూనెలో మళ్ళీ వేయకుండా
మొత్తం రోస్ట్ చేసేయాలి. ఇంకా గుంటగలగరాకు కోసం కొద్దిగా నూనె వేస్తున్నా. ఈ గుంటగలగరాకు కోసం కూడా కొంచెం నూనె వేసి దీన్ని దాంట్లోనే వేసి అదే మూకుట్లా పక్కకు ఫ్రై చేసుకోవాలా. అంటే దాంట్లోనే వేస్తే ఏమవుతుంది, నష్టం ఏం లేదు కదా అని దాంట్లోనే వేస్తున్నా. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండర్లో వేసుకొని, అంటే రోట్లో వేసుకొని రుబ్బుకోవచ్చు. నా దగ్గర రోలు లేదు అవైలబుల్గా. రోలు ఉంటే రోట్లోనే వేసి నూరేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్లో మిక్సీలో వేసి ఒకసారి కొంచెం బరకగా పట్టుకోవాలి. బాగా పేస్ట్ లాగా కూడా మన ఇష్టం. దీంట్లో కొంచెం కాడలు వేసిన కదా, ఆ కాడలన్నీ మంచిగా నలగాలంటే కొంచెం పేస్ట్ లాగా చేసినా కానీ పర్వాలేదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ఎవరైనా మీరు గుంటగలగరాకును తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి. మేము కూడా తిన్నాం, మాకు కూడా తెలుసు అని. చాలామంది అంటారు, అవునా గుంటగలగరాకు పచ్చడి చేసుకుంటారా అంటారు. కొంచెం చింతపండు, ఎల్లిగడ్డలు ఇవన్నీ వేసి నూరితే టేస్ట్ ఉంటుంది. అసలు ఎవ్వరు ఏం గుర్తుపట్టలేరండి ఇది గుంటగలగరాకు అది ఇదని. కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది, మరీ పుదీనా పచ్చడి లాగానైతే ఉండదు. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇవన్నీ పట్టిన తర్వాత దీంట్లో కొంచెం ఆకులు అవి ఇవి వేసుకొని, అంటే పుదీనా, గుంటగలగరాకు అవన్నీ వేసి, చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆకుకూరలు తినాలి. లేదు బాగా ఇంపార్టెంట్గా చెప్పాలంటే గుంటగలగరాకుతోని రక్తం మనం పోస్తుంది. ఎట్లా పోస్తుంది అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టు. ఐరన్ అంత బాగుంటుంది అన్నట్టు దీంట్లో. అసలు దీనికి ఆయుర్వేదంలో ఎంతో విలువ, చాలా గొప్ప దీనికి విలువ కట్టి దీన్ని అయితే మందులాగా చేసి రక్తం పోసేందుకు వాడతారు. రక్తం పోయటానికి స్పెషల్గా దీనికి ఒక రెమెడీస్ ఉంటాయి. గుంటగలగరాకుతో తయారు చేసినటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.